తిరుపతి జిల్లా తొండవాడకు చెందిన భాగ్యవతి అనే మహిళ కథ సుఖాంతమైంది. ఏపీ ప్రభుత్వం ఆమెను సురక్షితంగా స్వగ్రామానికి చేర్చింది. జీవనోపాధి కోసం పీలేరుకు చెందిన ఓ ఏజెంట్ మాటలు నమ్మిన భాగ్యవతి కువైట్ వెళ్లారు. అక్కడ నరక యాతన అనుభవించారు. తనను రక్షించాలంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు ఆవిడ. వీడియోపై తక్షణమే స్పందించిన ఏపీ ప్రభుత్వం విదేశాంగ శాఖ సహాయంతో భాగ్యవతిని సురక్షితంగా ఇండియాకు రప్పించారు. అనంతరం బాధితురాలు సేఫ్ గా తన స్వగ్రామానికి చేరుకున్నారు. తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలానే మేము చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన అమ్మాయిని అయ్యా. నేను ఎస్టీ అనాథులకు గిరిజనకు సంబంధించిన అయ్యా. మా ఎమ్మెల్యే గారికి దయచేసి ధర్నాలు పెట్టి చెప్తున్నానయ్యా. నేను చిన్నబ్బాయిని పిగిలేరు ఏజెంట్ ద్వారా నేను కువైట్కి వచ్చానయ్యా. ఇక్కడికి వచ్చినాక మాకు ఇతను అమ్ముకున్నాడని తెలిసిందయ్యా. ఇక్కడ ఏరే ఇంట్లో పెట్టారయ్యా. ఇక్కడ ఏరే ఇంట్లో పెడితే పని కాకుండా వాళ్ళు పర్సనల్గా మేడం వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఎక్కడంటే అక్కడ చేతులు వేసి మమ్మల్ని హింసలు పెడుతున్నారయ్యా. 4 నెలలు పొద్దైపోయిందయ్యా. 4 రోజులు ఆ ఇంట్లో 4 రోజులు ఆ ఇంట్లో పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారయ్యా. మాకు ఫోన్లు కూడా ఇవ్వట్లేదయ్యా. ఇక్కడ మేము ఇంటికి వెళ్ళిపోతాం, మేము ఉండమని చెప్తామంటే అసలు ఫోన్లు బిక్కొని మీరు పోయేయట్లేదు, వచ్చేయట్లేదు, మిమ్మల్ని ఎందుకు అమ్ముకున్నారు, అందుకు అమ్ముకున్నారని చెప్పి మాట్లాడుతున్నారయ్యా. దయచేసి మమ్మల్ని ఇక్కడ నుంచి ఇండియా రప్పించండి అయ్యా. అప్పులు పాలైపోయి ద్వారా నేను ఇటు వచ్చేసానయ్యా. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్